ఇక్కడ చూద్దాము. దిశ లోపల మరో కథనము. వరుసగా రెండో రోజు వెళ్ళిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావు ఇంటికి వెళ్ళిండు. ఓకే, పార్టీ ముఖ్య నేతలు ఉద్యోగ సంఘం సమావేశం హరీష్ రావుకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడానికేనా బావబొమ్మడుల ఏకాంత చర్చల్లో గులాబీ చర్చ? కవిత అమెరికా వెళ్ళిన తర్వాత పరిణామాలతో టెన్షన్. ఇటీవల దేశపతి శ్రీనివాస్ వ్యాఖ్యలపై నేతల్లో ఆందోళన. బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న రోజుకో పరిణామం పొలిటికల్ గా ఆసక్తి రేపుతుంది. వరుసగా రెండో శనివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిండికేట్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి వెళ్ళడం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు, రిటైర్డ్ ఎంప్లాయీస్, పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొచ్చేందుకు పకడ్బందీ కార్యాచరణపై శుక్రవారం కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్లి సుమారు 2 గంటల పాటు చర్చ జరిపారు. తిరిగి శనివారం సైతం ఆయన హరీష్ ఇంటికి వెళ్లారు. అయితే వరుసగా 2 రోజుల పాటు కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఉన్నట్టుండి ఇద్దరి మధ్య ఏకాంత చర్చలు ఎందుకు జరుగుతున్నట్టు ఏకాంతంగా చర్చించుకోవాల్సిన అవసరం వచ్చిందని అటు సొంత పార్టీతో పాటు ప్రత్యర్థుల్లోనూ ఆసక్తికరంగా మారింది. హరీష్ రావుకు పార్టీలో ఏమాత్రం ప్రాధాన్యత తగ్గలేదని పార్టీ కేడర్కు నాయకులకు చెప్పేందుకు 2 రోజులుగా పరిణామాలు జరుగుతున్నట్టు పార్టీ నేతలు భావిస్తున్నారు. వివాదాలకు పులి స్టాప్ పెట్టేందుకైనా హరీష్ రావుకు పార్టీలో పదవి లేకపోయినా ఆయన కీలక నాయకుడే అని చెప్పడం ద్వారా వివాదాలకు పులి స్టాప్ వచ్చినట్టేనని ఉద్దేశంతో ఈ మీటింగ్ జరిగినట్టు తెలుస్తుంది. మరోవైపు పార్టీ కీలక నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికా వెళ్లే సమయంలో వెళ్లిన తర్వాత ఇలా ఇద్దరు సమావేశాలు నిర్వహిస్తడం పార్టీ వర్గాలు చర్చ జరుగుతుందని, అసలు గులాబీ పార్టీలో ఏం జరుగుతుంది, ఈ పరిణామాలు ఎక్కడి దారి తీస్తాయి అన్న సందేహం కేడర్లో అర్థమవుతున్నాయి. తాజా పరిణామాల పట్ల కొందరు ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే ఇద్దరికి మధ్య ఎలాంటి గ్యాప్ లేదంటూ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఇంకొందరు అంటున్నారు. హాట్ టాపిక్ దేశపతి కేసీఆర్ సన్నిహితులైన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తాజాగా టీవీ లైవ్ సంచలన విషయాలు వెల్లడించారు. కేసీఆర్ హరీష్ రావుకు మధ్య చిచ్చుకు ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో నిర్వహించిన సభా స్థలమే కారణమని కొండబద్దలు కొట్టారు. సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం హరీష్ రావు చూపిన స్థలం కేసీఆర్ నచ్చలేదని, ఈ సందర్భంగా హరీష్ రావుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని, దీంతో హరీష్ రావు కోపంతో 15 రోజులు అలకబూరని ఆరోపించారు. ఆ తర్వాత కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడడంతో హరీష్ మళ్ళీ బెట్టు వీడి కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు సభలో కేసీఆర్ మాట్లాడబోయే స్పీచ్ అంశాలపై హరీష్ రావు కొన్ని అంశాల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినట్టు దేశపతి చెప్పారు. ఈ సభకు 4-5 రోజుల ముందు నుంచి తాను కేసీఆర్ తోనే ఉన్నానని, అప్పుడు హరీష్ తనకు ఫోన్ చేశారని, కేసీఆర్ ఉపన్యాసంలో ఏం మాట్లాడబోతున్నారని అడిగారని, అందుకు తాను కొన్ని అంశాలు చెప్పగా అవి రొటీన్ అవుతున్నాయని చెప్పాలని దేశపతి వెల్లడించారు. మీరు ఓసారి వచ్చి ఉపన్యాసానికి సంబంధించిన విషయాలను చూడొచ్చు కదా అని అడిగారని దేశపతి శ్రీనివాస్ తెలిపారు. చివరగా పదవిలో ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ లో హరీష్ రావు కీలకం అని దేశపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఇది అంటే అది ముసలం జరుగుతుందన్నమాట కేసీఆర్ ఫ్యామిలీ లోపల. ప్రతిపక్ష నేతగా హరీష్ రావు, మండలి నేతగా కవితను చేసేందుకు ఎత్తులు. కుటుంబ పార్టీలో చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధికి ప్రయత్నాలు. సహకారం కోరేందుకు హరీష్ ఇంటికి కేటీఆర్. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో బీఆర్ఎస్ లో చీలిక తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని అనుమానాస్పదంగా ఉందని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా హరీష్ రావు, మండలి ప్రతిపక్ష నేతగా కవితను చేసేలా వ్యూహాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో మహేశ్వర్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. పార్టీలో కేటీఆర్ చేతిలో పడుతున్న అవమానాలకు కౌంటర్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డితో హరీష్, కవితలు చేతులు కలుపుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ లో తండ్రి, కొడుకు, కూతురు, మేనల్లుల మధ్య రాజకీయ వివాదాలు కొలిక్కి రావడం లేదని పేర్కొన్నారు. రజతోత్సవ సభలో హరీష్ రావు, కవితకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం దీనికి నిదర్శనమని అన్నారు. సభా వేదిక ప్రాంగణంలో తండ్రి, కొడుకుల ఫోటోలు మాత్రమే ఉండటంతో ఇక నుంచి బీఆర్ఎస్ లో పెత్తనమంతా కేటీఆర్ దేనని కేసీఆర్ శ్రేణులకు సంకేతాలు ఇచ్చినట్లయిందన్నారు. ఓకే, బీఆర్ఎస్ లో తనకు సరైన గుర్తింపు, గౌరవం దక్కడం లేదని కవిత భావిస్తున్నారని పేర్కొన్నారు. కవిత చేపడుతున్న కార్యక్రమాలకు పార్టీ శ్రేణుల నుంచి సైతం సరైన మద్దతు లభించడం లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలోని లోపాలు, వైఫల్యాలతో పాటు పార్టీలో తనకు జరుగుతున్న
అన్యాయాలపై కేసీఆర్కు రాసిన లేఖ కవిత త్వరలో బయట పెట్టే అవకాశం ఉందన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు. వైఎస్ జగన్, షర్మిల మాదిరిగానే కేటీఆర్ కవితలు తయారయ్యారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని మహేశ్వర్ రెడ్డి అన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక జిల్లాల పర్యటనలు చేస్తూ రాజకీయంగా బలపడాలని కవిత ప్రయత్నిస్తున్నారని, కవిత క్రియాశీలకం కావడం కేటీఆర్ కు ఇష్టం లేదన్నారు. అందుకే బీఆర్ఎస్ లో ఒకటి పవర్ సెంటర్ ఉండాలని, అది తానే కావాలని కేటీఆర్ పట్టుదలతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కవిత, హరీష్ రావు కార్యక్రమాలకు వెళ్ళకూడదని కేసీఆర్ తో కేటీఆర్ బీఆర్ఎస్ నేతలకు చెప్పినట్లు తెలిసిందన్నారు. హరీష్ రావుపై కేసీఆర్ ఒత్తిడి. కవిత కామెంట్లతో కేడర్లో గందరగోళం నెలకొందని గ్రహించిన కేసీఆర్ హరీష్ రావుపై ఒత్తిడి తీసుకురావాలని మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆ తర్వాత కేటీఆర్ కు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని హరీష్ రావు చెప్పారని పేర్కొన్నారు. హరీష్ అండ లేనిదే కేటీఆర్ బీఆర్ఎస్ నడపడం లేదని, అందుకే సహకరించాలని కోరేందుకే ఆయన ఇంటికి వెళ్ళి ఉంటారని పేర్కొన్నారు. హరీష్ సహకారం లేనిదే తాను ప్రతిపక్ష నేత కాలేనని కేటీఆర్ గ్రహించారన్నారు. అయితే రెండు పదవుల్లోనూ కేసీఆరే కొనసాగాలని, లేదంటే ఆ రెండు పదవులను తమిద్దరికి ఇవ్వాలని హరీష్ రావు కేసీఆర్ ప్రతిపాదించినట్లు చెప్పడము జరిగింది. ఇక్కడ వీళ్ళకు అంతర్గతంగా బీఆర్ఎస్ లోపల లోకలోకలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు దీంట్లో మొన్న జరిగిన ఎల్కతుర్తి సభ లోపల అక్కడ ఫొటోస్ కేసీఆర్వి, కేటీఆర్వి తప్ప ఎవరి ఫోటోలు పెట్టలేదు. ఆ వివాదాలు ఇప్పటికీ చిచ్చు రాజుకుంటున్నాయి. అది ఆ పర్యవసానమే దూరంగా ఉంటున్నారు. అందుకు ఏమంటున్నారు ఆయన అంటే, హరీష్ రావు పార్టీ పెట్టాలి, వేరే పార్టీ పెడతాడు, లేదంటే కవిత వేరే పార్టీ పెడుతుంది, బీజేపీతోని కలిసి ప్రయాణం చేస్తాడు హరీష్ రావు అని చెప్పేసి రాజకీయ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. మరి రేపటి నాడు ఏం జరుగుతుందో మరి తెలియదు. రాజకీయం అనేది ఎప్పుడు ఏ రకంగా మలుపులు తిరుగుతారనేది కూడా తెలియదు. పోయిన సంవత్సరం జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల లోపల ఒకసారి చంద్రబాబు నాయుడు చూసుకున్నట్టయితే, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కు సపోర్ట్ చేసి మోడీకి వ్యతిరేకంగా మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు, మోడీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడి అధికారం చేపట్టడం జరిగింది. అదే విషయం ఇక్కడ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు. ఎట్లాగే అంటే రేపు నెక్స్ట్ ఇప్పుడు ఎట్లా కాంగ్రెస్ పని అయిపోతుంది, బీఆర్ఎస్ కు అంత అది లేదు కాబట్టి బీఆర్ఎస్ లోపల చీలికలు చీల్చేసి బీజేపీతోని కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా ఉందాము అనే ఆలోచనలు కూడా పార్టీ వర్గాలల్లో తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో మన తెలంగాణ లోపల ఎలాంటి అభివృద్ధి లేదు. ఓన్లీ ఫోటోలకు మాత్రమే పరిమితమైంది, సభలకు మాత్రమే పరిమితమైనటువంటి విషయాలు ఏదో జరుగుతున్నాయో ఫోటోలు, సభలు అంతే. అభివృద్ధి కార్యక్రమం ఎక్కడ జరగట్లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ చేసినటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేక రేవంత్ రెడ్డి సర్కార్ అనేది ప్రాబ్లంలో ఇరుక్కుపోయింది. అలాగే కానీ ఆ హామీలను ఇవ్వడము, ఆ హామీలు నెరవేర్చకపోవడము, ప్రజల లోపల ఒకంత అలజడి, ఒకంత కాంగ్రెస్ పార్టీ మీద అభిప్రాయాలు సన్నగిలుతున్నాయి. ఈ దశ లోపల రేవంత్ రెడ్డి రకరకాలైనటువంటి రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారని చెప్పడం కూడా జరుగుతుంది. దాన్ని ఒకంతగా మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అనేది వస్తుంది. ఓకే.